మన సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు తెలియచెప్పేందుకు ఐడియల్ డిగ్రీ కాలేజ్ యాజమాన్యం సంక్రాంతి సంబరాలు నిర్వహించడం అభినందనీయమని పరివర్తన స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు వక్కలక రామకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ విద్యానగర్లో గల ఐడియల్ డిగ్రీ కాలేజీలో సంక్రాంతి సంబరాలు పండుగ వాతావరణంలో విద్యార్థుల ఆనందోత్సాహాల మధ్య అత్యంత ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి కాలేజ్ డైరెక్టర్ వాసు కుప్పశెట్టి అధ్యక్షత వహించగా పరివర్తన అధ్యక్షులు వక్కలంక రామకృష్ణ ముఖ్య అతిథిగాను, అకాడమిక్ డైరెక్టర్ మెర్ల రంజిత్ విశిష్ట అతిథిగాను పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో భాగంగా కాలేజ్ విద్యార్థులు ట్రెడిషనల్ ఫుడ్ ఫెస్టివల్ను నిర్వహించారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్లో విద్యార్థులు తయారు చేసిన ట్రెడిషనల్ ఫుడ్ ఐటమ్స్ను కాలేజ్ యాజమాన్యం పరిశీలించి తిని రుచులను ఆస్వాదించారు. అదేవిధంగా కాలేజ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ స్కూల్ ఆఫ్ నేచర్ పార్కును ముఖ్య అతిథి వక్కలంక రామకృష్ణ ప్రారంభించారు. తొలుత గాంధీజీ విగ్రహానికి పుష్పాంజలిని ఘటించి నివాళులర్పించారు. అనంతరం మహాత్మా గాంధీ స్కూల్ ఆఫ్ నేచర్ పార్కులో అతిథులు వక్కలంక రామకృష్ణ, డైరెక్టర్లు మెర్ల రంజిత్, వాసులు మొక్కలు నాటారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని వారి ప్రతిభను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఐడియల్ విద్యా సంస్థల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ పి చిరంజీవిని కుమారి, జాయింట్ సెక్రటరీ పిఎస్ కిరణ్, కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ కామరాజు, హెచ్ఓడీలు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. యూత్ డే సందర్భంగా స్వామి వివేకానంద స్వామి జయంతి సందర్భంగా మేము ప్రకృతి ఒడిలో మహాత్ముని బాటలో అనేటువంటి విధంగా మహాత్మా గాంధీ స్కూల్ ఆఫ్ నేచర్ అని చెప్పి గాంధీయన్ ఐడియాలజీ పిల్లలకి దగ్గర చేయడం కోసం ఒక మహాత్మా గాంధీ స్కూల్ ఆఫ్ నేచర్ అని చెప్పి ఒక చిన్న పార్క్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. మహత్తరమైన కార్యక్రమాన్ని మహోన్నతమైనటువంటి వ్యక్తితో మొదలు పెడితే బాగుంటుందని శ్రీ వక్కలంక రామకృష్ణ గారిని దీన్ని చీఫ్ గెస్ట్ కింద పిలిచి దీన్ని ఇనిషియేట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే యోగా అండ్ వెల్నెస్, గాంధీయన్ ఐడియాలజీ అండ్ గ్రీన్ ఇనిషియేటివ్స్, ఈ మూడు కూడా విద్యార్థులకి నిత్యం వాటితో పాటు వాళ్ళు చేసేటువంటి వాళ్ళు చదువుకునేటువంటి చదువుతో వాళ్ళు ఆడుకునేటువంటి ఆటతో ఈ మూడు కూడా ఉండడం ప్రధానం అని చెప్పి ఆలోచించి దీనికోసం మేడం చిరంజీవి కుమార్ గారి యొక్క స్ఫూర్తితో ఆవిడ ఇచ్చినటువంటి గైడెన్స్తో ఇది స్టార్ట్ చేయడం జరిగిందండి. సో దీన్ని విద్యార్థులు చక్కగా ఉపయోగించుకుంటారని ఆలోచిస్తున్నారు. నిలబెడుతూ వాటిని ప్రోత్సహిస్తూ వాళ్ళకి మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేస్తూ సంక్రాంతి సంబరాలు చేయడం నిజంగా చాలా అభినందించదగ్గ విషయం. ఈరోజు ఇక్కడ మహాత్మా గాంధీ అధ్యయన కేంద్రం, మహాత్మా గాంధీ పేరుతో ఉన్న ఒక న్యాచురల్ పార్కు డెవలప్ చేసేటువంటి నిర్ణయం తీసుకున్నందుకు ఐడియల్ కాలేజీ యొక్క మేనేజ్మెంట్ని, ఉపాధ్యాయ వర్గాన్ని, విద్యార్థులని అందరినీ కూడా అభినందిస్తున్నాను. మనం వారి యొక్క ఆలోచనల్లో వాళ్ళ ఆచరిస్తే మనందరూ కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆ రకంగా అందరూ కూడా కష్టపడి మమేకమై ఒక గాంధీ యొక్క ఆలోచనతో వివేకానంద స్వామి యొక్క ఆలోచనని మనం డే టు డే ఆలోచనలో డే టు డే పద్ధతులు మనం అవలంబిస్తే బాగుంటుంది చెప్పుకోవచ్చు. ఈ యొక్క విషయాన్ని నన్ను కూడా పార్టీ చేసింది, మీకు అందరూ కూడా థ్యాంక్స్ చెప్పుకున్నాను.